Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. APPGCET 2024 Chemistry ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంది స్ట్రాటజీ గురించి నన్ను వీడియో అడుగుతున్నారు. అసలుకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ టాపిక్స్కి వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి నేను లాస్ట్ ఒక 3 years పేపర్స్ ట్రెండ్ అయితే చూసిన 2023, 22, 21 పేపర్లు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసిన, దీనికంటే ముందు ఒక వీడియో ఏపీపీజీసెట్ అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎలా చదవాలి, ఎలా ప్రణాళిక వేసుకోవాలనేది ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూడండి, మీకు ఎలా చదవాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి వస్తే మాత్రం లాస్ట్ 2023 పేపర్లో చూస్తే 22 పేపర్లో చూస్తే మనకి సిలబస్ కాపీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి, ప్రింట్ తీసుకోండి, ఒక హార్డ్ కాపీ పేపర్ ప్రింట్ తీసుకొని వచ్చి మీ ముందు పెట్టుకొని చదవండి. ఇప్పుడు మనకి సిలబస్ కాపీలో ఏం చేసిండు, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, జనరల్ అని చెప్పేసి 4 సెక్షన్స్గా విడగొట్టిండు. ఆ సిలబస్ కాపీ మొత్తం 9 పేజీలు ఉంది. ఆ 9 పేజీలను చూసి ఇంతవరకు ఓన్లీ సిలబస్ అయితే సరిపోద్దా అంటే సరిపోదు, సిలబస్లో ఉన్న కంటెంట్ని చదవాలి. అయితే ఇప్పుడు ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, జనరల్లా మెయిన్ ఇన్ఆర్గానిక్ అన్నాడు. 2023 పేపర్లో ఇన్ఆర్గానిక్ చూస్తే అరౌండ్ 20 క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో మనకు 20 క్వశ్చన్స్ ఇన్ఆర్గానిక్ వచ్చినాయి రఫ్గా. ఆర్గానిక్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తే, ఫిజికల్ 20 క్వశ్చన్స్, జనరల్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ సపరేట్గా జనరల్ అనేది ఎందుకు పెట్టిండో మనకైతే తెలియదు, కానీ ఈ జనరల్లో మళ్ళీ కెమికల్ బాండింగ్ సంబంధించిన టాపిక్, అటామిక్ స్ట్రక్చర్, క్వాంటమ్ ఎఫిషియన్సీ ఇవన్నీ ఇచ్చిండు. జనరల్గా ఈ జనరల్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ క్వాలిటేటివ్ ఎనాలిసిస్ కానీ, ఎనలిటికల్ ఎర్రర్స్, ఈ డేటా ఉంది కదా, డేటా ఎనాలిటిక్స్, ఇవి సపరేట్ వస్తుంది. లెట్సే అవన్నీ పెద్ద అంత వెయిటేజ్ ఏం రాలేదు, 10 టాపిక్స్ అట్లా వచ్చినాయి. మెయిన్ ఈ ఇయర్లో 2023 ఇయర్లో మాత్రం అరౌండ్ 50 క్వశ్చన్స్ వరకు ఆర్గానిక్ని అయితే ఫోకస్ చేసిండు. ఇన్ఆర్గానిక్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ వచ్చినాయి. సిలబస్ కూడా ఇన్ఆర్గానిక్ది చూస్తే చిన్నగా ఉంది, ఆర్గానిక్ది చూస్తే కొంచెం పెద్దగా ఉంది. సిలబస్ని చూసి భయపడకండి, ఒక ఆర్డర్లో ఫాలో అవ్వండి. అదే ఒకవేళ 2022 ట్రెండ్ చూస్తే రఫ్గా సేమ్ 20 క్వశ్చన్స్ వరకు ఇన్ఆర్గానిక్ వచ్చినాయి, ఆర్గానిక్ 30 క్వశ్చన్స్ వచ్చినాయి ఈసారి, ఫిజికల్ 30 క్వశ్చన్స్, జనరల్ 15 to 20 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ ఏం ఫాలో అవుతుందంటే, ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుండు, కాకపోతే ఆర్గానిక్ని కొంచెం ఎక్కువ ఇస్తుండు. ఇది ఒక్కటైతే మీరు నోటీస్ చేయండి, ఆర్గానిక్ని కొంచెం ఎక్కువ నోటీస్ చేస్తుండు. ఇప్పుడు వెయిటేజ్ టాపిక్స్ ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ తీసుకుంటే, ఇన్ఆర్గానిక్లో మనకి సీరియల్ నెంబర్స్ పెట్టేసి 13 టాపిక్స్ ఇచ్చిండు కదా. ఒక్కొక్క టాపిక్ని నేను చెప్తా, ఎందుకంటే జనరల్గా ఈ ఎంసీక్యూస్ ఎవరైతే లాస్ట్ 3 years పేపర్స్ అయితే ఒకసారి చూడండి. వీడియోలు అయితే నేను ఆల్రెడీ చేసిన ఇంతకుముందు. ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపేర్ కాని వాళ్ళు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసే వాళ్ళు అట్లా ఉంటే, మీకు లాస్ట్ ఇంకా ఎగ్జామ్కి మనకి ఎంత 22 days అట్లా ఉంది కాబట్టి, నెక్స్ట్ June 10th ఎగ్జామ్ ఉంది కాబట్టి, మీరేం చేయండి అంటే లాస్ట్ 3 years వీడియోస్ అయితే చూడండి. చూస్తే మీకు మ్యాక్సిమం నేనేం చేసిన అంటే, అందరిలాగా ఏదో జస్ట్ ఇట్లా క్వశ్చన్ చదువుకుంటా పోలేదు, మ్యాక్సిమం క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలాబరేట్ చేయడానికి ట్రై చేసిన. ఎందుకంటే మీకు చాలా యూజ్ అయిద్దనే ఒక కన్సర్న్ తోటి నేను వీడియోస్ చేయడం జరిగింది. మెయిన్ మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ వీడియోస్ చూస్తే ఒక ఆర్డర్లో మీకు ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. వితౌట్ కాన్ఫిడెన్స్ మనం ఏం చేయలేము. కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, ఓహో క్వశ్చన్ అంటే ఇలా ఉంటుందా అనేది మీకు ఒకటి ఐడియా వస్తుంది. మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంత క్లియర్గా ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక క్వశ్చన్ని పెట్టి దాని గురించి వివరించి ఇదంతా ఎక్కడ లేదు మీకు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తీసుకొని చెక్ చేసుకోండి. ఏపీపీజీసెట్ది, సిపి గేట్ది కూడా పెట్టిన, మన తెలంగాణది కూడా, అవి కూడా కావాలంటే తీసుకొని చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది. అది పీజీ అయినా, మన ఏపీ అయినా, తెలంగాణ అయినా అంతా ఒకటే. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ విషయానికి వస్తే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో రిలేషన్ బిట్వీన్ లిథియం, మెగ్నీషియం 1 క్వశ్చన్ అట్లా వస్తుంది, పెద్దగా ఏం రావు. జస్ట్ ఏంది డైగోనల్ రిలేషన్ బిట్వీన్ లిథియం, మెగ్నీషియం, బెరీలియం అవి ఏంటివి అనేది ఒక చిన్నగా ఇంట్రడక్షన్ మీద ఒక క్వశ్చన్ లాగా వస్తుంది అంతే. ఈ పీ బ్లాక్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ బోరాన్, నైట్రోజన్ కాంపౌండ్స్ అని ఇచ్చిండు కదా, అంటే గ్రూప్స్ గురించి అడుగుతుండే ఇక్కడ.
13th గ్రూప్ బోరాన్ గ్రూప్, నెక్స్ట్ 14th 15 16 17 గ్రూప్స్ అన్నట్టు. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, దెన్ ఫ్లోరిన్, ఇవి గ్రూప్స్ అన్నట్టు. ఈ గ్రూప్స్ గురించి అడుగుతుంటే దీంట్లో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ B3N3H6 అండ్ BN ఉంది కదా, ఇలాంటి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చూసిన వాళ్ళకి ఒకసారి వెళ్ళి చూడండి. ఈ B3N3H6 మీద క్వశ్చన్ వచ్చింది, కావాలంటే తీసి చూసుకోండి బుక్లో. ప్రీవియస్ క్వశ్చన్స్ లాస్ట్ 2 yearsలోనే వచ్చి ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. BN అంటే బోరాన్ నైట్రైడ్, ఈసారి ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. BN బోరాన్ నైట్రైడ్, ఇది ఇన్సులేటర్గా పనిచేస్తుంది, ఈసారి అడుగుతాడు ఈ బెట్టు. నెక్స్ట్ ఇనార్గానిక్ బెంజిన్ అని దేన్ని అంటారు, B3N3H6. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో కవర్ చేసిర్రు, చూడండి ఒకసారి. ఇంకా గ్రూప్ 14 ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సీలేన్స్ అండ్ సిలికోన్స్, గ్రాఫైటిక్ కాంపౌండ్స్, ఇవి అన్నట్టు. అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే సిలికోన్స్ మీద ఫోకస్ చేస్తుండే. సిలికోన్స్ టాపిక్ డిగ్రీ లెవెల్ బుక్స్ తీసుకొని చూస్తే మీకు సిలికోన్స్ అని ఉంటుంది, లీనియర్ అని చెప్పేసి, చైన్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. సిలికోన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఒక 1 క్వశ్చన్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్ 5 హైడ్రోజైన్, నైట్రోజన్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ హైడ్రోజైన్ ఎలా ప్రిపేర్ చేస్తాం, అండ్ హైడ్రాక్సిలమైన్ NH2OH, పాస్పజిన్స్ NPCl, పాస్పజిన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, వీటి మీద కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది కొంచెం లిటిల్ బిట్ హయ్యర్ లెవెల్ అనుకోవాలి పాస్పజిన్స్ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ ఆక్సైడ్ బేస్డ్ ఈ కెమికల్ బిహేవియర్, ఇవంతా జనరల్గా ఓవరాల్గా ఈ P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వచ్చేస్తే ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ నామిక్లేచర్ అయితే అంతగేం అడగడు ఇక్కడ ఆర్గానోమెటాలిక్ది. ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆల్కైల్ 1, 2 అండ్ 13 గ్రూప్, ఇది కూడా అంత డెప్త్ అయితే ఏం బోర్డు, జస్ట్ నార్మల్గా ఇంట్రడక్షన్ లాగా ఇచ్చి బ్రష్ అప్ మీరు ఒకసారి చూసుకోండి, సిలబస్ బట్టి ఓవరాల్గా ఇంట్రడక్షన్ చూసుకోండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ D బ్లాక్ అన్నాడు కదా, D బ్లాక్ లేకుండా క్వశ్చన్ మ్యాక్సిమం ఇవ్వడు. ఖచ్చితంగా D బ్లాక్లలో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కంపారిటివ్ ట్రీట్మెంట్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సియెంట్ సిరీస్, 3D బ్లాక్, 4D బ్లాక్, ల్యాంథనైడ్ ఎఫెక్ట్, ల్యాంథనైడ్ కాంట్రాక్షను, వీటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఏదైనా ఒక కాంప్లెక్స్ ఇచ్చేసి అది డయామాగ్నెటికా పారామాగ్నెటిక్ అని అడగడము, లేదంటే అది యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ ఎంత, మ్యాగ్నెటిక్ క్యాటలిస్ట్గా ఏది వాడతాం అనేది, ఇది ఖచ్చితంగా 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. F బ్లాక్ కూడా సేమ్ ల్యాంథనైడ్స్ గురించి అడుగుతాడు, ఇది ఒక 2 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది. థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, ఇక ఆల్మోస్ట్ మనం ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. VBT అని చెప్తాడు, వ్యాలెన్సీ బాండ్ థియరీ లేకుండా క్వశ్చన్ పేపరే లేదు, ఏదన్నా ఒకటి ఇచ్చేసి దాని యొక్క హైబ్రిడైజేషన్ ఏందంటాడు. నెక్స్ట్ VBT కానీ వాటి యొక్క లిమిటేషన్స్ కానీ, బ్యాండ్ థియరీ, బ్యాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, కండక్టర్స్, సెమీ కండక్టర్స్. లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 2023-22 పేపర్లో కూడా అడిగిండు, 21లో కూడా ఉన్నాయి చూడండి, కావాలంటే వీడియోస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సెమీ కండక్టర్ అంటే ఏంటిది, నెక్స్ట్ N టైప్, P టైప్ సెమీ కండక్టర్స్, వేటితో డోప్ చేస్తాం ఏందనేది క్లియర్గా అడుగుతాడు. ఇక్కడ సిలబస్లో ఆల్రెడీ మెన్షన్ చేసిండు. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వీటి నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ అయితే పక్కా. మెటల్ కార్బొనైల్స్ EAN రూల్, డైరెక్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇస్తాడు, డైరెక్ట్ ఒక కాంప్లెక్స్ ఇచ్చేసి అది EAN ఫాలో అవుతుందా లేదా అని అడుగుతాడు. నెక్స్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఐయుప్యాక్ నామిక్లేచర్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ. VBT ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఉంది. క్రిస్టల్ ఫీల్డ్ CFT, ఇది కూడా ఇంపార్టెంటే. కావాలంటే మనం ఫ్రీ ఉంటే ఈ CFT VBT మీద కూడా మనం కొన్ని వీడియోస్ అయితే చేసుకుందాం. కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఎట్లా ఉంటాయి, మన స్క్వేర్ ప్లేనారు, ఆక్టాహెడ్రల్, ఇవన్నీ కాంప్లెక్స్ ఎట్లా ఉంటాయి, 6 కోఆర్డినేటెడ్, వాళ్ళే కాంప్లెక్స్ ఇచ్చేసి అది ఏ కోఆర్డినేటెడ్ అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐసోమరిజం కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, అది కూడా అడిగిండు. 4, 6 కోఆర్డినేషన్, వీటి నుంచి అయితే ఖచ్చితంగా ఒక 4-5 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోఆర్డినేషన్ నుంచి. స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, గాయిస్ మెథడ్ అడుగుతాడు డైరెక్ట్. గాయిస్ మెథడ్ తోటి ఏం కనుక్కుంటాం అంటాడు, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. సిలబస్ కాపీ తరోగలేదు, మీకు ఏమొస్తుంది, ఏం రాదు కదా. గాయిస్ మెథడ్ అంటే అడబోయిన తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంటా ఏందనేది తెలియదు మళ్ళీ, అందుకే సిలబస్ కాపీని తరోగా చదవండి. రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్, లెవెల్ అండ్ ఇనట్ కాంప్లెక్స్, ట్రాన్స్ ఎఫెక్ట్, ఆర్డర్ ఇంపార్టెంట్ ట్రాన్స్ ఎఫెక్ట్ది. నెక్స్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది స్క్వేర్ ప్లేనార్స్కి యూజ్ చేస్తారు, ఇది ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్,
ఇది కూడా ఇంపార్టెంట్. స్టెబిలిటీలో స్టెప్ వైజ్ స్టెబిలిటీ అండ్ ఓవరాల్ స్టెబిలిటీ ఉంటుంది. ఓవరాల్ స్టెబిలిటీకి దేంతో రిప్రజెంట్ చేస్తావు, ఫార్ములా అయిందని అడుగుతాడు. హెచ్ఎస్ఏపి నుంచి అయితే ఒక 1 to 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ. ఏది సాఫ్ట్ యాసిడ్, ఏది సాఫ్ట్ బేస్ అనేది ఇంపార్టెంట్. బయో ఇనార్గానిక్ అంటే ఇంకా క్లోరోఫిల్లో ఏది ఉంటుంది, నెక్స్ట్ హీమోగ్లోబిన్లో ఏముంటుంది, ఫార్ఫిరిన్ ఉంటుందా, మయోగ్లోబిన్ దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిది, ఏ మెటల్ ఉంటుంది, ఇవి జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నట్టు. అండ్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటివి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏందనేది, ఇవి బయో ఇనార్గానిక్ సంబంధించిన కాన్సెప్ట్. టోటల్గా ఈ 13 టాపిక్స్ నుంచి ఒక 20 మార్క్స్ వెయిటేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇనార్గానిక్ నుంచి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ వీడియో చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా మనం వెయిటేజ్ చూసుకున్నట్టయితే ఆర్గానిక్ నుంచి ఒక అరౌండ్, మీరు సిలబస్ కాపీ ముందర పెట్టుకొని నేను చెప్తుంది వినండి ఒకసారి. సిలబస్ కాపీ ముందు పెట్టుకోకుండా మీకు నేనేదో చదువుకుంటా పోతే గాల్లో వార్తలు చదివినట్టు ఉంటుంది. మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకొని ప్రింట్ తీసుకొని చూసుకోండి. మనకి అరౌండ్ ఏం చేసిండంటే ఒక 10, 14, 16 కాన్సెప్ట్స్ అయితే ఇచ్చిండు ఆర్గానిక్లో. ఇది కొంచెం వెయిటేజ్. ఇన్ఆర్గానిక్తో పోలిస్తే ఇది ఒక 35 నుంచి ఒక 50 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి ఇందులో నుంచి. ఆర్గానిక్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అరౌండ్ గుర్తుపెట్టుకోండి ఎంత 35 నుంచి 50 క్వశ్చన్స్ అయితే మినిమంలో మినిమం ఒక 30-35 క్వశ్చన్స్ అయితే పక్కా. 50 క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, చెప్పలేము మన అదృష్టం ఉంటే. దీని నుంచి ఏం చేయాలంటే మీరు ఎక్కువ డెప్త్ పోకుండా మీకు తర్వాత కొన్ని బుక్స్ అయితే రెఫర్ చేస్తా. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేస్తా అని చెప్పిన కదా, ఒక వీడియో చేస్తా. ఆ పేపర్స్ తీసుకోండి, ప్రీవియస్ పేపర్స్ చూసుకొని డైరెక్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఆల్రెడీ లేదంటే మన వీడియోస్ ఆల్రెడీ చేసిన కదా, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోద్ది ప్రీవియస్ కోసం. ఇప్పుడు స్ట్రక్చర్ థియరీ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నాడు కదా, ఇవంతా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాను, కార్బోనియం అయాన్స్, నెక్స్ట్ మీసోమెరిక్ ఎఫెక్టు, ఎసిడిటీ ఆఫ్ ఫీనాల్స్, ఇవంతా ఏంటంటే జస్ట్ ఓవరాల్గా కాన్సెప్ట్ అన్నట్టు. ఇదంతా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటిది, న్యూక్లియోఫిలిక్, ఇదంతా మీరు ఏంటంటే ఓవరాల్గా ఒకసారి చూసుకోండి. దీని నుంచి కూడా లాస్ట్ వీడియోస్లో అడిగిండు ఆల్మోస్ట్ ఒక 3 to 4-5 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడిగిండు. నెక్స్ట్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్, ఇవన్నీ కొంచెం మన కోల్వేస్, కోరే హౌస్, ఇవన్నీ కొంచెం నేమ్డ్ రియాక్షన్స్ అన్నట్టు. వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటిది, ఫస్ట్ వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటిదో తెలియకపోతే మీకు అసలుకి రియాక్షన్ ఎట్లా గుర్తుపట్టాలో తెలియదు కదా. అందుకే అసలు ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటిది, కోల్వేస్ ఎలక్ట్రాలసిస్, కోరే హౌస్ రియాక్షన్, ఇవన్నీ నేర్చుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అడిగి చూపించిన సేడ్జెవ్స్ రూల్ అండ్ దాన్ని జేడ్సివ్ రూల్ అంటారు. నెక్స్ట్ మార్కోనిక్, ఎడిషన్ ఆఫ్ హెచ్ఎక్స్, మార్కోనిక్ ఆఫ్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మార్కోనిక్ ఆఫ్ రూల్లో H2O తోటి అండ్ HOX, H2SO4 ఎట్లా ఎడిషన్ జరుగుద్ది ఏందనేది ఇంపార్టెంట్. KMNO4, OSO4 అవి హైడ్రాక్సిలేషన్ జరుగుతాయి కదా, 1,2 డయోల్స్ ఫామ్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్కైన్స్ గురించి కూడా ఎడిషన్, ఇవంతా ఇంపార్టెంట్ అన్నట్టు. వీటి నుంచి కూడా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్, సైక్లో ఆల్కెన్స్, దీంట్లో ఏంటంటే ఒక 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. బేయర్ స్ట్రెయిన్ కానీ, ఫిట్జర్ స్ట్రెయిన్ కానీ. ఇప్పుడు సైక్లో ఆల్కెన్స్ ఉంటాయి కదా, సైక్లో ప్రోపేన్, సైక్లో బ్యూటేన్, హెక్సేన్, ఎఫ్టెన్, సైక్లో మెయిన్ చైర్ కన్ఫర్మేషన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ అడగొచ్చు సైక్లో ఎగ్జేన్ దాంట్లలో స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఎగ్జేన్ రాయమంటాడు. చైరా, ట్విస్ట్ చైరా, బోటా, ఇలాంటి ఆర్డర్లో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఈసారి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలీన్యూక్లియర్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజీన్, మన పోయినసారి అడిగిండు నాప్థలిన్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, యాంథ్రసిన్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సింపుల్ క్వశ్చన్ అన్నట్టు, అది బేసిక్ అడిగిండు. ఎక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుద్ది, ఆల్ఫాల్నా, బీటాల్నా, ఎలక్ట్రోఫిలికా, న్యూక్లియోఫిలికా, అది అడుగుతాడు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు 1 to 2. హాలోజన్ కాంపౌండ్స్ మీద వాల్డెన్ ఇన్వర్షన్ అంటే ఏంటిది, SN1, SN2, బెంజైల్, వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ మీద అడిగిండు ప్రీవియస్ క్వశ్చన్. హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి అడుగుతాడు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే వెయిటేజ్ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఆర్గానిక్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఉంటుంది. దీంట్లో కూడా హెడ్డింగ్ తీసుకున్నామా, దాని యొక్క కాన్సెప్ట్ ఏంది అనేది వెళ్ళిపోతూనే ఉండాలి. హైడ్రాక్సీ కాంపౌండ్స్లో ఇప్పుడు గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కహాల్స్ అడిగిండు, అది ఇంపార్టెంట్ అన్నట్టు.
ఇప్పుడు ఇది ఆర్గానిక్ ఏంటంటే ఒకటే దానికి స్టిక్ అయి ఉండదు అన్నట్టు, ఒకదాని కాన్సెప్ట్ని ఇంకో దానికి లింక్ చేసి ఇస్తుంటాడు. అంతేగాని ఆర్గానిక్ అంటే నేను పర్టికులర్గా ఈ లైనే చదివితే ఇంతే అంటే కాదన్నట్టు, ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతూ ఉండాలి. కార్బొనైల్ కాంపౌండ్స్, కార్బొనైల్ కాంపౌండ్కి గ్రిగ్నార్డ్ రియేజెంట్ కూడా అడుగుతాడు. పైన ఏమి అడిగిండు, ఆల్కహాల్కి గ్రిగ్నార్డ్ సింథసిస్ ఆఫ్ ఆల్కహాల్స్ అన్నాడు. కింద కూడా అడుగుతాడు, పోయినసారి అడిగిండు కూడా. ఆల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ ఇట్లా ఇచ్చేసి దాని యొక్క కార్బొనైల్ కాంపౌండ్స్లో RMGX గ్రిగ్నార్డ్ రియేజెంట్ దేంతో రియాక్ట్ అయిందని అడుగుతాడు. టోలెన్స్ రియేజెంట్లో ఉండేది అడుగుతాడు, పెయిలింగ్స్లో అడుగుతాడు, సిల్వర్ మెటల్ ఉంటుంది టోలెన్స్లో, ఇది అడుగుతాడు. కార్బోహైడ్రేట్స్కి యూజ్ అయితే షిప్స్ బేస్, హ్యాలోఫామ్ టెస్ట్ మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుండే. ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఈ క్వశ్చన్, హ్యాలోఫామ్. నెక్స్ట్ క్యానిజారో మీరు అడుగుతాడు. ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి కార్బొనైల్ కాంపౌండ్స్లో. క్యానిజారో, బెంజాయిన్, హ్యాలోఫామ్, నావెంజల్, బేర్ విల్లిగర్. ఈసారి బేర్ విల్లిగర్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లెమెన్సన్ రిడక్షన్ ఆల్రెడీ అడిగిండు ఇంతకుముందు, ఉల్ఫ్ కిష్నర్ అడిగాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు, ఈజీగా ఒక 5 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఓవరాల్గా ఒకసారి చూసుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్, వాటి యొక్క డెరివేటివ్స్, అందులో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఇచ్చిండు, అవి ఫాలో అవ్వండి. యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్స్, యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్స్లో ఇక ఇవి ఏంటంటే జనరల్గా క్లైజిన్ కండెన్సేషన్ ఎట్లా జరుగుద్ది, మోనోకార్బాక్సిలిక్ యాసిడ్, డైకార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. ఎన్బిటరిక్ యాసిడ్, ఇంతకుముందు ఒక వీడియో చేసినాం బార్బిటరిక్ యాసిడ్, ఇక్కడ నుంచి అడుగుతాడు. నైట్రోజన్ కాంపౌండ్స్, ఇక నైట్రోజన్కి సంబంధించిన అన్ని రియేజెంట్లు. ఈసారి హిన్స్బర్గ్ రియేజెంట్ సెపరేషన్స్ దేనికి యూజ్ చేస్తారు ఏందనేది అడుగుతాడు. ప్రైమరీనా, సెకండరీ, నెఫ్ట్ రియాక్షన్, మ్యానిచ్ రియాక్షన్స్, ఇవన్నీ వీటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెట్రోసైక్లిక్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే హెట్రోసైక్లిక్ అరోమాటిసిటీకి రెండింటికి లింక్ పెట్టి అడుగుతాడు. ఎట్లా అంటే ఏది ఎసిడిక్, నెక్స్ట్ రియాక్టివిటీ ఆర్డర్ రాయండి, అరోమాటిసిటీ ఆర్డర్ రాయండి, ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్, బెంజిన్ ఇవి తీసుకొని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్డర్ రాయండి, లేదంటే అరోమాటిసిటీ ఆర్డర్ రాయండి, ఏది మోర్ రియాక్టివ్, ఇట్లా అడుగుతాడు అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ హెట్రోసైక్లిక్. పక్కా ఒక 3 క్వశ్చన్లు అయితే లేకుండా పేపర్ అయితే ఉండదు. కార్బోహైడ్రేట్స్, ఇంకా కార్బోహైడ్రేట్స్ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ని కరెక్ట్గా మంచిగా చేసుకుంటూ ఒక వీడియో షార్ట్గా 1 అవర్ పడుతుంది. 1 అవర్ మంచిగా నేర్చుకుంటూ ఒక 3-4 ఈజీగా క్వశ్చన్స్ అయితే పక్కా, ఒక 4 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏముండదు. ఓవరాల్గా నేర్చుకోండి, కార్బోహైడ్రేట్స్ సరిపోతుంది. అమైనో యాసిడ్స్ నుంచి ఒక 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి అడుగుతాడు జనరల్గా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అమైనో యాసిడ్ అని అడగొచ్చు. గ్లైసిన్ ఎక్సెప్ట్ గ్లైసిన్, ఆల్ అమైనో యాసిడ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ ఎక్సెప్ట్ గ్లైసిన్. ఇది ఇంపార్టెంట్ అండి. మా స్పెక్ట్రా మీద సింపుల్గా అడిగే ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ 3 ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగిండి, అవే రిపీట్ అవుతుంటాయి. హైయెస్ట్ పీకి బేస్ పీక్ అంటాం, అదొకటి. దాని యొక్క ప్రాపర్టీస్ అడుగుతాడు మా స్పెక్ట్రాలో. క్లోరిన్ 1:3 రేషియో అబాండెన్స్ ఉంటుంది కదా, 1:3:1. బ్రోమిన్ అయితే 1:1. ఒకటి ఉంటే 2 పీక్స్ వస్తాయి. దీని మీద ఒక వీడియో చేసుకుందాం మనం, కాకపోతే ఇది ఓవరాల్గా చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ దీని నుంచి ఓవరాల్గా ఆర్గానిక్ నుంచి అయితే ఒక 35 to 40 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 to 40 to 50 క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్కి వస్తే మాత్రం ఒక 30 క్వశ్చన్స్ అయితే మినిమం, 25 to 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాస్ స్టేట్ సింపుల్గా ఫిజికల్ ఎక్కువ డెప్త్ పోవట్లేదు, హెడ్డింగ్లో ఉన్న కాన్సెప్ట్ బేస్ మీద హైలైట్ అడుగుతున్నాడు అన్నట్టు, హైలైటెడ్ చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాండ్రూస్ ఐసోథర్మ్ దేనికి ఫాలో అవుతాడు, కార్బన్ డైఆక్సైడ్. సిలబస్ కాపీలో మెన్షన్ చేసిండు కదా, యాండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్స్ ఇస్తాడు, కార్బన్ డైఆక్సైడ్ ఇంకోటి ఏదో ఇస్తాడు అన్నట్టు. లిక్విడ్ స్టేట్ పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు లిక్విడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ కాకపోతే ఓవరాల్గా అయితే చూసుకోండి. లిక్విడ్ స్టేట్లో సాలిడ్ స్టేట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ సాలిడ్ స్టేట్ మీద ఒక వీడియో కూడా చేసిన మన ఛానల్లో. సాలిడ్ స్టేట్ అని హెడ్డింగ్ ఉంటుంది, చూసుకోండి. దాంట్లో ఈ మధ్య ఒక ట్రెండింగ్ ఏం అడుగుతుండు, హార్దోగోనల్, టెట్రాగోనల్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మీకు ఒక టేబుల్ కూడా పెట్టి చూపించి హైలైట్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ సాలిడ్ స్టేట్ మొత్తం కవర్ అయిపోద్ది అన్నట్టు. నెక్స్ట్ సొల్యూషన్స్ లిక్విడ్ ఇది కూడా ఏంటంటే అంత పెద్ద డెప్త్ ఏం కాదు, కానీ జస్ట్ ఓవరాల్గా చూసుకోండి. రౌల్స్ లా అంటే ఏంటిది, నెక్స్ట్ హెన్రీస్ లా అంటే ఏంటిది, డబ్ల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, హెన్రీస్ లా ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. కొలాయిడ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. గోల్డ్ నెంబర్ ఇది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చేసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎలాబరేట్ చేసి చెప్పినాను కదా, అవన్నీ కవర్ అయినాయి అన్నట్టు. ఫిజికల్లో ఫేజ్ రూల్ డైరెక్ట్ వీడియో చేసిన ఆల్రెడీ. P+F = C+2 ఇదేంది 1 డైమెన్షనల్. డైరెక్ట్ P+F = C+2 డైరెక్ట్. ఎఫ్ అంటే ఏంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
డైల్యూట్ సొల్యూషన్స్ ఆల్రెడీ డైల్యూట్ సొల్యూషన్స్లో అడిగిండు కదా. క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ రౌల్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆర్ఎల్విపి, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్, ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద డెప్త్ సబ్జెక్టు. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, కానీ మీకు ఎగ్జామ్లో అంత డెప్త్ అబౌట్ సింపుల్గా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే మీకు మన కోల్ రాష్ లా ఉంది కదా, కోల్ రాష్ లాలో ఒక చిన్నగా 3 వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేయమని అంటాడు. సబ్స్టిట్యూట్ చేసిస్తే వాల్యూ ఏమొస్తుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ కండక్టెన్స్ యూనిట్స్ ఏంటివి, సెల్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటివి, చిన్నగా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అని అడిగిండు కదా, ఈ టాప్స్ మెథడ్ అని చెప్పేసి. అవి సింపుల్గానే అడుగుతాడు. అంత డెప్త్ ఏం పోడు కాబట్టి టాపిక్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది, అంత డెప్త్ అయితే అవసరం లేదు. కైనెటిక్స్ మీద కూడా 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, రేటు, ఈ హాఫ్ లైఫ్ కాన్సెప్ట్ యూనిట్స్ ఏంటివి, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటివి, వాటి యొక్క ఈక్వేషన్స్ ఏంటివి అనేది అయితే అడుగుతాడు. ఇది కూడా ఒక 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫోటో కెమిస్ట్రీ, క్వాంటమ్ ఈల్డ్ వాటి మీద అడుగుతాడు. అవి కూడా 1 to 2 క్వశ్చన్స్. థర్మోడైనమిక్స్ అయితే ఇంకా మీకు ఇది చెప్పని అవసరం లేదు. మ్యాక్స్వెల్ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, గిబ్స్ ఎల్మోల్స్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో కవర్ చేసిన చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ అడిగిండు. ఇది కూడా ఒక 4-5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఫిజికల్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం ఒక 20 to 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ కెమిస్ట్రీ ఇంకా ఇది ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ అంత డెప్త్ ఏం పోవట్లేదు, కానీ ఓవరాల్గా అడుగుతున్నాడు. జనరల్లో అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పేసి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, నెక్స్ట్ అజిముతల్స్, నెక్స్ట్ సోమర్ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసిండు, ఎవరు సైంటిస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, దాని యొక్క యూజెస్ ఏంటివి ఏందనేది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ల్యాండ్ ప్రపోజ్ చేసినట్టు, స్పిన్ క్వాంటమ్ నెంబర్ మన ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మన వీడియో ఎందుకు లెంత్ ఉంటుంది అంటే, ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో చేసేటప్పుడు కెమిస్ట్రీ లెంత్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఇప్పుడు డైరెక్ట్ నేను చెప్పొచ్చు అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి దేనికి ఉపయోగపడుతుంది అన్నాడు. నేనేం చెప్పినా, మ్యాగ్నెటిక్తో పాటు మిగిలిన 4 క్వాంటమ్ నెంబర్స్ ఏంటివి, వాటిని ఎవరు సైంటిస్టులు ఎవరు కనుగొన్నారు, వాటి యొక్క యూజెస్ ఏంటివి అనేది ఆల్మోస్ట్ మన సిలబస్ కవర్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. కెమికల్ బాండింగ్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దాంట్లో ఆర్బిటాల్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంటే. అంత పెద్ద డెప్త్ ఏం బోర్డు, కానీ జనరల్గా ఓవరాల్గా చూసుకోండి ఒక 1 to 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటేటివ్ అంతా 1 to 2 మార్క్స్ జస్ట్ నార్మల్గా చూడండి. మాలిక్యులర్ సిమెట్రీ అదొక 1 to 1 మార్క్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్దగా అంత ఇంపార్టెంట్. మెయిన్ అయితే ఫిజికల్ ఆర్గానిక్ అనలిటికల్ ఫోకస్ చేసిన తర్వాత, ఫిజికల్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫోకస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కెమికల్ బాండింగ్ ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత ఈ అనలిటికల్ డేటా ఉంది కదా, ఎర్రర్లో సింపుల్గా అడుగుతాడు. యాక్యురసీ అంటే ఏంటిది, డెఫినేషను, ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, చిన్న కాన్సెప్ట్స్ అడుగుతాడు. నెక్స్ట్ పెరిసైక్లిక్లో డీల్స్ ఆర్డర్ గురించి ఎక్కువ అడుగుతాడు. ఎలక్ట్రోసైక్లిక్ ఉంటాయి, సైక్లో ఎడిషన్, సిగ్మాట్రోపిక్ ఇవి ఉంటాయి. ఇది ఓవరాల్గా మన అనలిటికల్ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ దాన్ దట్ మనం అంత ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు. ఈ ఒక్క వీడియో మీరైతే చూస్తే మాత్రం కెమిస్ట్రీని ఎలా చదవాలనేది ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వీలుంటే ఫ్రీ క్లాసెస్ లాగా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. చూస్తా, టైంని బట్టి చూస్తా. మీరైతే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.